మంచి అయితేనే నాకు ఓటేసి గెలిపించండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సో జనం గెలిపించకుండా చంద్రబాబుకి వేశారు. అంటే ఏంటి, ఈయన మంచి పనులు చేయలేదన్నట్ట? అంటే ఆయన చేసిన ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే ఆయన ఇప్పుడు నవరత్నాలు సగం అప్పుడే ఇంప్లిమెంట్ అయ్యాయి. సో నవరత్నాలు ఇవన్నీ వేస్ట్ ఇదంటారా? అట్లా లేదు, ప్రజలకు అట్లా లేదు, పంచడం తప్ప. అట్లా లేదు. జగన్ చేసిన మంచి పనులు జగన్ని ఖచ్చితంగా నిలబెడతాయి. జగన్ మంచివాడు కాబట్టి ఆ మాట చెప్పాడు. బట్ ఫండమెంటల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల యొక్క ఆత్మను అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎట్లా జరుగుతాయి, ఏంటిది, అభివృద్ధి మీద జరగదు. ఇది మల్టీఫోకల్గా ఉండే పెక్యులర్ స్టేట్. ఆఖరికి ఇప్పుడు ఉదాహరణకి ముగ్గురు కలవడం వల్ల ఓడిపోయాడా, 11 సీట్లకు పరిమితం అయ్యాడా, లేకపోతే నిజంగానే ఆయన పథకాలు నచ్చలేదా? పథకాలు నచ్చలేదని మాత్రం ఎవరు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే విలేజ్ వెళ్తున్నా కదా మధ్యకాలంలో, అలాగే జనాలు దే క్వశ్చనింగ్ ప్రజెంట్ గవర్నమెంట్. ఏం జరుగుతుంది, మీరు ఏం చేయడం లేదు కదా, మీరు రోడ్లు వేయలే, ఏమేయలే, అవి డబ్బులు వేయలే, ఏం చేస్తున్నారు మీరు అనే ప్రశ్న ఒకటి మొదలైంది. పైగా మీరు ఎంత ఇసుక అమ్ముకునేకి, సారాయి అమ్ముకునేకి అంతా ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో పీపుల్ ఆర్ క్వశ్చనింగ్. కాకపోతే ఆ జంక్షన్లో ఆ టైంలో జరిగిన ఎలక్షన్లు ఎట్లుంటాయంటే ఏదో ఎమోషన్లో కొట్టుకుపోతాయి. చాలా అబద్ధాలని, నిజం కాని విషయాల్ని ప్రచారం తెచ్చిపెట్టగలిగారు వాళ్ళ వ్యూహకర్తలు, ఆ కూటమి వ్యూహకర్తలు పెట్టగలిగారు. దాన్ని ప్రజలు కూడా నమ్మగలిగారు. అట్లే మా వాళ్ళు చెప్పినట్లు, మా వర్కర్స్ చెప్పిన మార్కంటే మా వర్కింగ్ క్లాస్ చెప్పినట్లు అక్కడికి, సార్ మాకు డబ్బులు ఇస్తున్నారని అతను ఓడగొట్టాడు సార్ అన్నారు. అంటే మేము కొద్దిగా ఇండిపెండెంట్ అవుతున్నామని మమ్మల్ని ఓడగొట్టాడు సార్. వీళ్ళు ఒక సెక్షన్ పనిచేసింది సార్, దానికి వ్యతిరేకంగా, మనకు వ్యతిరేకంగా మాట్లాడారు, మాకు వ్యతిరేకంగా. సో వాటే నేను చెప్పేదంటే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు తప్పేం లేదు. కాకపోతే నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఆ విషయం నాకు తెలియదు, నేను డిస్కస్ చేసింది లేదు. బట్ అబ్జర్వేషన్ చెప్పడం ఏంటంటే ఇంకొద్దిగా ప్లాన్గా చేసిండొచ్చేమో ఒకటి. అంటే ఎక్కువ అందరినీ నమ్మి అతను అట్లా అయిపోయాడు ఏమనిపిస్తుంది నాకు. ఎక్కువ నమ్మేసి ఆయన అసలు ఎవరితో మాట్లాడరు, ఎవరితో షేర్ చేసుకోరు, ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకుంటాడు, నీ అంతలా వ్యవహరిస్తాడు అంటారు. మీరేమో అందరినీ నమ్మి మోసపోయాడు అనుకుంటున్నారు. ఏంటి అసలు ఇది? అంటే ఇప్పుడు వాలంటీర్లు పెట్టాడు, 50 ఇండ్లకు ఒక వాలంటీర్ను పెట్టాడు. అసలు వాళ్ళకి 5,000 ఇస్తున్నాడు, 6,000 ఇస్తున్నా పక్క పెడితే 50 ఇండ్లకి. అంటే 50 ఇండ్లకి రోగం వచ్చినా, రెస్ట్ వచ్చినా, ఏమొచ్చినా, లేక వాళ్ళ పైన అజమాయిషి అయినా, చూడడమైనా, ఏదైనా ఒక మనిషి 50 ఇండ్ల కోసం పనిచేశాడు. తప్పంటావా? ఎవడన్నా ఎక్స్ట్రా పడితే అది తప్పు అవుతుంది, కానీ సిస్టమ్ తప్పు కాదు కదా. ఏ ప్రభుత్వం ప్రజల్ని అబ్జర్వ్ చేయడం కోసం మనుషులను ఉపయోగించలేదా? అందరూ చేసే రకరకాల పేర్లతో. ఇప్పుడు ఏదో జన్మభూమి కమలే పెడతారు ఆయన, చూడు పెట్టేశాడు ఆయన ఆఖరికి. సో ఈ విధంగా అదే కనుక ప్రతి ఒక్కరు ఏదో పెట్టేసి కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. అట్లాగే డైరెక్ట్గా పెన్షన్ ఇంటికి పోయేది, రేషన్ ఇంటికి పోయేది అని చేసేవాడు. ఆ తర్వాత సచివాలయాలు, నా డిఫరెన్స్ నాకుంది దాంట్లో. ఎందుకంటే సచివాలయాలన్నీ సర్పంచ్ కంట్రోల్లో నమ్మేవాడిని నేను, ఎందుకంటే దానికి మాధ్యులం కాబట్టి. మరి అక్కడ చేశాడు, వీళ్ళందరూ నమ్మాడు. ఆల్ దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు. పైగా ప్రజలకు నేను మేలు చేశాను కదా అనుకున్నాను. 90% మేలు చేశాను కదా. ఆయన లాస్ట్ ఎలక్షన్స్ కి స్లోగన్ అదే అయిపోయింది, నేను మేలు చేస్తేనే, నేను మేలు చేస్తాను కదా అనుకున్నాను. మేలు అనే. బట్ సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, నేను కానీ, ఇంకొకరు కానీ అర్థం చేసుకోవాలి విషయాన్ని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మేలు మీద, అభివృద్ధి పైన నడవవు. దాన్ని అర్థం చేసుకోవాలి. మేలు, అభివృద్ధి ఒక ఎంట్రీ టికెట్ లాగా, ఎంట్రీ పాయింట్ లాగా మాత్రమే పనికొస్తాయి. ఇప్పుడు నేను నా కాన్ఫరెన్స్కి వెళ్తే, మీరు రండి, అన్ని ఊర్లో పొగుడతారు, శత్రువులు కూడా పొగుడతారు. నిన్న మమ్మల్ని కొట్టినావు కానీ మా రోడ్డు వేసినావు, బిల్డింగ్ కట్టినావు, ఇల్లు ఇచ్చావు అంటారు. అంటే కొట్టింటాం ఎప్పుడోసారి, పోరా ఏంటాం కదా అక్కడికి. ఇట్లా గురువు వస్తే అప్పుడు ఇంకా వయసులో 40 ఇయర్స్లో, నేను 38 ఇయర్స్కి ఎమ్మెల్యే అయినాను. సో గొడవ పెట్టే అని చెప్పి అని వింటాం అప్పుడు. కానీ అని గుర్తు, కానీ ఓటు వేయరు. ఓట్ డైనమిక్స్ వేరే. బట్ విపరీతంగా మాట్లాడతారు, విపరీతంగా చేస్తారు. సేమ్ థింగ్. కాబట్టి ఎంట్రీనే నేను నమ్మే విషయం. అంటే ఊర్లో పోయి కూర్చుంటే మన గౌరవానికి మనం చేసిన మంచి పని, మనతో మాట్లాడడానికి మనం చేసిన పనులు పనికొస్తాయి తప్ప ఓటు కోసం పనికిరాదు. ఓటుకి వేరే మెకానిజం, వేరే డైనమిక్స్ ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవాలి. నేనేమంటా అంటే ఓటును వాళ్ళ ఇష్టం ఉంటే అది కాదు. మనం ఒక మంచిని నమ్మినప్పుడు ఆ మంచిని ఇంప్లిమెంట్ చేయడం కోసం మనం అధికారంలోకి రావాలి. నువ్వు అధికారంలోకి వస్తే నువ్వు అనుకునే మంచిని ఇంప్లిమెంట్ చేయగలవు, లేకుంటే చేయలేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సెకండ్ అధికారంలోకి వచ్చిన మెయిల్ కాలేజ్ అన్నీ కూడా పీపీ మోడ్లోకి పోతున్నాయి, పోయేవి కాదు కదా. అట్లాగే ఏదో కష్టపడి అందరికీ డబ్బులు పంపించేవాడు కదా. కొన్ని అప్పుడు నేను వాలంటీర్ సిస్టమ్ నేను తిట్టానేవాడిని, ఏదో కాపలా పెట్టాడా అనుకునేవాడిని. బట్ అసలు కాపలా పెట్టారా అనుకునేవాడిని. కానీ ఒకసారి ఇప్పుడు గమనించినప్పుడు, జనాలు మాట్లాడేటప్పుడు అప్పుడు మనకు అర్థం కాలే. ఎందుకంటే మనకి వాలంటీర్ సిస్టమ్తో మనకు వచ్చిన డైరెక్ట్ కాంటాక్ట్ ఏంది లేదు.
వాలంటీర్ వస్తే నమస్తే సార్ అంటే బాగున్నావా అని వెళ్ళిపోతుంటే అంతే. కానీ ఇప్పుడు చూసినట్టు పక్కన మా ఇంటి పక్కనే ఒక చౌక దుకాణం ఉంటుంది. అంత బారులు మనుషులు నేను 5 ఏళ్ళలో చూడలే. కానీ ఈ మధ్యకాలంలో పాప ముసలి ముతకంత పొద్దుటి నుంచి సాయం దాకా వరుస క్యూ ఉండి అరే ఏమిరా నేను 1-2 బైట్స్ చూసాను ఈ పెట్టినవి కామెంట్స్. తెలిసి వస్తుంది లేరా ఇప్పుడు తెలిసి వస్తుంది ఓట్లు వేసారు కదా కూటమికి అని చెప్పేసి కొన్ని వినిపిస్తున్నాయి. అంటే మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అలాంటి ఫీల్ అవుతున్నారా? అంటే జగన్ కి ఇక్కడ అంటే వచ్చేసారు ఇవన్నీ కూడా వాళ్ళు ఇమ్మీడియట్ ఫీల్ అవుతారు. ఉదాహరణకి ఏంటంటే రేషను ఇంటికి వచ్చేది వాళ్ళు ఎక్కడో సందులో మొగదలో పెట్టేసి అందరూ వచ్చి తీసిపోయేవాళ్ళు. ఇప్పుడు రేషన్ షాప్ పోవాలి. ఆ తర్వాత ఇంతకుముందు ఆరోగ్యం బాగాలేదు, సరే వాలంటీర్ ఎట్లా మంచి వాలంటీర్ ఉంటే ఆ వాలంటీర్ కొద్దిగా వాళ్ళు చూసుకునేవాడు. ఇవన్నీ ఇప్పుడు లేవు కదా. ఆ తర్వాత అసలుకి ఎంఆర్ఓ ఆఫీస్కి పోకుండా గ్రామంలోనే ఒక రెవెన్యూ పర్సన్ ఉండి ఆ పర్సన్ రెవెన్యూని మెయింటైన్ చేసేవాడు. కానీ ఇప్పుడు జనానికి అర్థమవుతా ఉంది కాబట్టి జనం మాట్లాడుకుంటా ఉన్నారు. బట్ వ్యతిరేకించేంత స్థాయికి అట్లేదు. గవర్నమెంట్ని అయితే దిర్ క్వశ్చనింగ్ ద గవర్నమెంట్ ఎందుకు ఇయ్యరు మాకు అనే విధంగా అడుగుతూ ఉన్నారు. నేను చూడాల్సింది.